welcome to our channel. Today we are discussing about important questions on official language Rajbhasha part 7. Question number 67. From which course a category C employee required to be trained? Category C employees Praveen course ni training తీసుకోవచ్చండి. Question number 68. From which course a category D employee required to be trained? Category C అయితే ప్రవీణ్, category D అయితే ప్రబోధ్. Question number 69. What is the lump sum award for passing Pragya? Question number 69. What is the lump sum award for passing Pragya? 2400 అనేది ఓల్డ్ అండి. ఇప్పుడు అప్డేటెడ్ ఏంటంటే 6000. Question number 70. How many officers employees are awarded every year for Southern Railway under Railway Board's Rajbhasha Individual Cash Award Scheme? Correct answer is 8 అండి. Question number 71. How many first prizes are given in a year for writing words more than 10,000 in one unit under Home Ministry Award Scheme? Home Ministry Award Scheme కింద హిందీ వర్డ్స్ రాసే వాళ్ళకి అవార్డ్స్ ఇస్తారండి. ఏబీ రీజియన్స్లో ఉన్న వాళ్ళు అయితే 20,000 ఆర్ మోర్ దెన్ వర్డ్స్ రాయాలి. సి రీజియన్లో ఉన్న వాళ్ళు 10,000 వర్డ్స్ రాస్తే సరిపోద్ది. వీళ్ళకి ఫస్ట్ ప్రైజ్గా మొత్తం 10 అవార్డ్స్ ఇస్తారు. ఫస్ట్ ప్రైజ్ 5,000 ఇద్దరికి ఇస్తారు. సెకండ్ ప్రైజ్ 3,000 ముగ్గురికి ఇస్తారు. థర్డ్ ప్రైజ్ 2,000 ఐదుగురికి ఇస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ప్రైజ్ అన్నారు కాబట్టి 2 members 5,000 per each employee. Question number 72. How many second prizes are given in a year for writing more than 10,000 words in a unit under Home Ministry Award Scheme? సెకండ్ ప్రైజ్ అంటే ముగ్గురికి ఇస్తారు కదండి. ఈచ్ వన్కి 3,000 rupees. క్వశ్చన్ నెంబర్ 73. How many third prizes are given in a year for writing more than 10,000 words in one unit under Home Ministry Award Scheme? థర్డ్ ప్రైజ్ అయితే 5గురికి ఇస్తారు. ఒక్కొక్కరికి 2,000 చొప్పున ఇస్తారు. క్వశ్చన్ నెంబర్ 74. In which order name, designation and sign boards are to be exhibited? ఆర్డర్ నేమ్ కానీ డెసిగ్నేషన్ కానీ సైన్ బోర్డ్స్ కానీ ఫస్ట్ రీజనల్ లాంగ్వేజ్లో ఉంటాయి, 2 హిందీలో ఉంటాయి, 3 ఇంగ్లీష్లో ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 75. In which order the forms used by public are to be prepared? ఫార్మ్స్ అనేవి ట్రై లాంగ్వేజ్లో ఉంటాయండి. ఫస్ట్ రీజనల్ లాంగ్వేజ్లో ఉంటుంది, సెకండ్ హిందీ, థర్డ్ ఇంగ్లీష్. ఏవైనా ఫార్మ్స్ కానీ సైన్ బోర్డ్స్ కానీ నేమ్స్ కానీ డెస్టినేషన్ కానీ మొత్తం ఫస్ట్ రీజనల్ లాంగ్వేజ్లో, 2 హిందీలో ఉంటుంది, 3 ఇంగ్లీష్లో ఉంటుంది. ఇన్ విచ్ ఆర్డర్ రబ్బర్ స్టాంప్ రేర్ టు బి ప్రిపేర్డ్? రబ్బర్ స్టాంప్స్ ఏ లాంగ్వేజ్లో ఉంటాయి, అవి ఆర్డర్ ఏంటి? రబ్బర్ స్టాంప్స్ అనేవి హిందీ ఆర్ ఇంగ్లీష్, బైలాంగ్వేజ్ ఫ్రమ్ 1 line హిందీ అండ్ 1 line ఇంగ్లీష్. హిందీ మరియు ఇంగ్లీష్ 1 lineలో ఉంటాయి. థ్యాంక్ యూ.